అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ఘోష్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది. దాని మీద చాలా విస్తృతంగా అసెంబ్లీలో డిస్కషన్ జరిగింది. ఘోష్ కమిషన్ రిమార్క్స్లో ఒక రిమార్క్ చాలా ఇంపార్టెంట్ అయిన రిమార్క్. కేసీఆర్ గారు పొలిటికల్ ఎగ్జిక్యూటివే కాకుండా అడ్మినిస్ట్రేటివ్ ఎగ్జిక్యూటివ్ కూడా అయినాడని. ఒక్క స్టెప్ ముందరికి పోయి ఇంకో మాట కూడా అనాలి, ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ కూడా అయినాడు. కాళేశ్వరం యొక్క శాపం పాపం ప్రాబ్లం అంతా కూడా ముఖ్యమంత్రి పని కాకుండా అడ్మినిస్ట్రేటివ్ పని, ఇంజనీరింగ్ పని చేయటం మొదలెడితే దాని ఫలితాలు ఎట్లా ఉంటాయనే దానికి కాళేశ్వరం ఒక పెద్ద నిదర్శనం. ఆయనకు అమోఘమైన పాండిత్యం ఉంది, తెలివి ఉంది, ఇంజనీరింగ్ తెలుసు, ఇరిగేషన్ అంశాల మీద చక్కని అనుభవం ఉంది. రెండోది, ఎప్పుడూ నేర్చుకోవాలనేటటువంటి తపన ఉన్నది. అందుకనే ఈ కొత్త ఇష్యూస్ మీద కూడా చాలా అవలీలగా ఆయన అక్వెంట్ అయినాడు. లైక్ గూగుల్ మ్యాప్స్, వాటిని పెట్టడం, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వటం, వాటిని ఎట్లా చూడటం, ఇవన్నీ అమోఘమైన తెలివి, దాంట్లో ఏమీ డౌట్ లేదు. కానీ అంతా నాకు తెలుసు అనుకోవటం ఒక పెద్ద తప్పు. రెండోది, సిస్టంలో ఉన్నటువంటి ప్రయోజనాలు, ఏదైనా ఒక ప్రపోజల్ కింది నుంచి అందరూ ఎగ్జామిన్ చేసి వస్తే, అందరి ఒపీనియన్స్ దాని మీద ఉంటే, దానిని పరిశీలించి తీసుకునే డెసిషన్ ఏ రోజైనా అంతా నాకు తెలుసుకునేటటువంటి ఒక వ్యక్తి తీసుకునే నిర్ణయం కన్నా బెటర్గా ఉంటుంది. దానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కాళేశ్వరం. ఒకటి, దీంట్లో సబ్జెక్టు మీద నాకు ఎక్కువ అవగాహన అనేటటువంటి ఒక ఇష్యూ. రెండోది, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లబ్ధి పొందాలి అనేటటువంటి ఆలోచన ఇంకోటి. ఈ రెండు ముడిపడిపోవటంతో కాళేశ్వరం ఒక పెద్ద స్కామ్ కింద తయారైపోయింది. ఒకటి ప్లస్ పాయింట్, ఎవరైనా కానీ ఇంత పెద్ద తప్పు చేస్తే ఎటువంటి దానికి రిపర్కషన్స్ ఉండవు అనుకొని చేయటానికి భవిష్యత్తులో వీలు లేకుండా ఈ ప్రభుత్వం చేసిన ఒక మంచి పని ఘోష్ కమిషన్ను నియమించటం. ఇది ఒక కొలిక్కొచ్చి ఒక రిపోర్ట్ వచ్చి ఎవరు రెస్పాన్సిబుల్ అనేది ఫిక్స్ చేసేదాకా వస్తుందని నేను అనుకోలేదు. బికాస్ మోస్ట్ ఆఫ్ ఇవి ఎట్లా ఏదో మ్యాచ్ డీలింగ్లో, మ్యాచ్ ఫిక్సింగ్లో ఆగిపోతూ ఉంటాయి. అది జరగకుండా ఇది ఒక కొలిక్కొచ్చి చక్కటి రిపోర్ట్ ఇచ్చాడు. అన్ని అంశాలను అన్ని రకాల ఆయన పరిగణలోకి తీసుకొని రిపోర్ట్లో పొందుపరిచాడు. మొట్టమొదటిది ఇదే, ఈ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్, ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ అయ్యి అంతా నాకు తెలుసు అనుకొని డిజైన్ లెవెల్లో కూడా చీఫ్ మినిస్టర్ ఇన్వాల్వ్ కావటం వల్ల ఎటువంటి ప్రమాదాలు ఉంటాయనేటటువంటిది ఒకటి ప్రధానంగా దీంట్లో బయటకు వచ్చింది. రెండోది, అన్ఫార్చునేట్, సిస్టంలో ఆఫీసర్లకు రోల్ లేకుండా పోయింది. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఎట్టా చెప్తే అట్లాగే నడుచుకోవాల్సినటువంటి పరిస్థితులు ఆఫీసర్లకు, ఇంజనీర్లకు తయారైంది. దాని రిపర్కషన్ ఎట్లా ఉంటుందనేది రెండోది ప్రధానమైనటువంటి అంశం దీంట్లో బయటకు వచ్చింది. ఈ రెండింటికి మంచి ఇంకో మూడో అంశం చాలా ప్రామినెంట్గా ఆయన మెన్షన్ చేశాడు. అంతకుముందు కాళేశ్వరం గురించి కానీ, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గురించి కానీ మాట్లాడుతున్నప్పుడల్లా ఈ అంశాన్ని నేను కూడా నా టాక్స్లో మెన్షన్ చేస్తూ ఉండేవాడిని. దీనికి అవుట్ ఆఫ్ ది వే పోయి ఫైనాన్సింగ్ ఇచ్చిన బ్యాంకర్ల రెస్పాన్సిబిలిటీ ఏంటి? యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఒక 10 బ్యాంకులు ఒక కన్సార్టియం కింద ఏర్పడి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ కార్పొరేషన్ అని ఒకటి ఒక క్వాసీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ను ఏర్పాటు చేస్తే దానికి లోన్లు ఇవ్వటం జరిగింది. 1,00,000 కోట్ల లోన్లు ఇచ్చాయి. ఏం చూసి ఇచ్చాయి?
దీని నుంచా రెవెన్యూ వచ్చే అవకాశం లేదు. 2, ఇంత పెద్ద ఎత్తున ఎత్తిపోతల ద్వారా నీళ్లను ఇవ్వాలి అని అనుకుంటే ప్రతి సంవత్సరం అయ్యేటటువంటి ఎలక్ట్రిసిటీ ఖర్చు ప్రొహిబిటివ్. ఇంత ఖర్చు మీద రిటర్న్ లేనటువంటి ప్రాజెక్టుకు 1,00,000 కోట్లు ఎట్లా ఇచ్చారనేటువంటి ప్రశ్న ఎవరైనా వేయాలి. ఇది కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆఫీసర్లకు సంబంధించిన ఇష్యూ కాదు. ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఒక 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ను ఎగ్జామిన్ చేసి అప్రూవ్ చేసి డబ్బులు ఇచ్చినటువంటి పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్, ఇవన్నీ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్. ఆంధ్రా బ్యాంకు, ఆ రోజు ఆంధ్రా బ్యాంకు, ఈరోజు యూనియన్ బ్యాంకు ఉన్నటువంటి కన్సార్టియం దీని మీద ఇచ్చారనే దాని మీద కూడా వాళ్ళను కూడా రెస్పాన్సిబుల్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ పాయింట్ను కూడా వీళ్ళు చాలా ప్రస్ఫుటంగా ప్రస్తావించడం జరిగింది. ఒరిజినల్గా ఇది ప్రాణహిత చెవెళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. ప్రాణహిత చెవెళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కిందనే దాని మీద 10,000 కోట్లు 13,000 కోట్ల దాకా ఖర్చు పెట్టారు. ఖర్చు పెట్టిన తర్వాత అది తీసేసి ఇంకో చోటికి ఆనకట్ట ప్లేస్ను షిఫ్ట్ చేసి మళ్ళా 1,00,000 కోట్లు పెట్టి ఆ 30,000 కోట్లతో ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్ట్ ద్వారా వచ్చే నీళ్ళ కన్నా తక్కువ నీళ్ళు, చాలా తక్కువ నీళ్ళు వచ్చే విధంగా దీన్ని డిజైన్ చేశారంటే ఏం చేసినా ప్రజల పేరు మీద మమ్మల్ని అడిగేవాళ్ళు లేరు అన్నట్టుగా రాజకీయాలు నడిచినంత కాలం ఈ రకమైనటువంటి అంశాలు వస్తూనే ఉంటాయి. యాక్చువల్గా ఇరిగేషన్కు 1,000 కోట్ల బడ్జెట్ ఉంటే చాలా గొప్ప అనుకునే రోజులు. 2004కు ముందు 1,000 కోట్లు 1,500 కోట్ల బడ్జెట్, 700 కోట్ల ఖర్చు, అదే చాలా గొప్పగా భావించేవాళ్ళు. ఇదిగా జరిగేది. ఈ మొత్తం సిస్టమ్ అంతా రాజశేఖర్ రెడ్డి గారి టైంలో పూర్తిగా చేంజ్ అయిపోయింది. సడన్గా హైదరాబాద్ చుట్టూ ల్యాండ్లకు వాల్యూ రావటం, గవర్నమెంట్లు భూములు అమ్మతంతో ఎక్స్ట్రా 10,000 కోట్ల ఆ రోజుల్లో ప్రభుత్వానికి వచ్చింది. అదంతా ఇరిగేషన్కు మరలించారు. మరలించి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ను చాలా పెద్ద ఎత్తున మొదలెట్టారు. సాధారణమైన ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటే దానికి ల్యాండ్ ఎక్విజిషన్ కావాలి, కన్స్ట్రక్షన్, ఆనకట్టు, ఇవి కన్స్ట్రక్షను, ఇదంతా పెద్ద లాంగ్ డ్రాన్ అవుట్ ప్రాసెస్. ఒక రిజీమ్ టైంలో ఇది పూర్తి కాదు. కాబట్టి దీంట్లో ఏదైనా కమిషన్లు ఉన్నా, కరప్షన్ ఉన్నా ఒకళ్ళు అనుభవించే అవకాశం లేదు. ఎప్పుడైతే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ వచ్చాయో, లిఫ్ట్ ఇరిగేషన్ ఏముంది, 4 మోటార్లు పెట్టడం, 5 పైపులు లాగేయటం, నీళ్ళు ఇచ్చామని చెప్పేయటం. ఒకే రిజీమ్ టైంలో మొత్తం ప్రాజెక్ట్ పూర్తి చేసి దాంట్లో కమిషన్లు, లంచాలు తీసుకోవటానికి చాలా చాలా వెసులుబాటు వచ్చేసింది. దాంతో రాజకీయ నాయకులకు ఈ లిఫ్ట్ ఇరిగేషన్స్ అనేవి కామధేనువులుగా మారాయి. దానికి పరాకాష్టే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. సో సరైనటువంటి ఫైనాన్షియల్ అప్రైజల్ లేకుండా, ఇంజనీరింగ్ అప్రైజల్ లేకుండా కేవలం ఒక డ్రామా లాగా నడిచినటువంటిది. అంటే ఒక సరైన పునాదులు లేకుండా నడిపినటువంటి ఒక ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. అండ్ దాని రిజల్ట్స్ ఈరోజు 2 రకాలు అనుభవిస్తున్నారు. ఒకటి, తగినంత నీళ్లు లేదు, తోడిపోయటానికి డబ్బులు లేవు, తోడిపోసేసిన అన్ని చోట్లకు చేరతాయన్న నమ్మకం లేదు. అదొకటి. 1,00,000 కోట్ల ఎడిషనల్ కమిట్మెంట్ ఏ రోజైనా, ఈ రోజు కానీ రేపు కానీ వచ్చేటటువంటి ప్రభుత్వాలు అన్నిటి నెత్తి మీద ఉంటుంది. దానిని తీర్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ప్రభుత్వాల మీద ఉందంటే అంతవరకు ఉండేటటువంటి రిసోర్సెస్ తగ్గిపోతున్నాయి ఇంకేదైనా పనులు చేయడానికి. ఆ రకంగా కూడా ఇది తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద దెబ్బ కొట్టినటువంటి ప్రాజెక్ట్ కింద కాళేశ్వరం ప్రాజెక్టును మనం గుర్తించాలి. రైతుల పేరు చెప్పుకొని రైతుల సంక్షేమం అంటూ అది ఒక బహానా కింద చూపెట్టి కాంట్రాక్టర్లు, ఆఫీసర్లు, రాజకీయ నాయకులు కలిసి దోచుకోవటానికి ఏర్పడిన స్కీముల్లాగానే ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ చాలా వరకు ఉంటూ ఉన్నాయి. ఆఫీసర్లను కూడా మెన్షన్ చేశాడు దాంట్లో, ఎవరి మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి వాళ్ళని. కొంత వాళ్ళను సింపథైజ్ చేయాల్సిన అవసరం ఉందంటే, ఈ కాలం ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలో ముఖ్యమంత్రి చెప్పిన మాటకు నో అని చెప్పుకొని నిలబడే పరిస్థితి ఏ ఆఫీసర్కు లేదు. అట్లా అని ఎస్ అని అంటే ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి. ఇది ఒక పెద్ద వేకప్ కాల్
ఆఫీసర్లకు రెండు రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లోనూ బేసిక్గా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫైల్ వచ్చినప్పుడు సరిగ్గా చూసుకొని సరిగ్గా రికార్డ్ చేయండి. రేపు ఏదైనా వచ్చినప్పుడు ఏ రాజకీయ నాయకుడు మిమ్మల్ని రక్షించలేడు. ఇది ఒక పెద్ద లెసన్ ఆఫీసర్లకు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇచ్చేది. వాళ్ళు ఎవరు దాంట్లో డబ్బులు చేసుకొని ఉండకపోవచ్చు, డబ్బులు మొత్తం అంతా రాజకీయంగా కేంద్రీకృతమై వాళ్ళే తీసేసుకొని ఉండొచ్చు. కానీ ఫైళ్లలో సంతకం పెట్టినందుకు వీళ్ళు ఈరోజు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం వస్తూ ఉన్నది. ఇది స్థూలంగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి చర్చ మీద నా అభిప్రాయం. ఇది సిబిఐకి ఇస్తామని అసెంబ్లీలో అనౌన్స్ చేశారు. మరి సిబిఐ కన్సెంట్ లేకుండానే సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేటటువంటి అధికారం ఉందా? నేను అనుకోను. సిబిఐ కన్సెంట్ అవసరం వస్తుందనుకుంటా. సిబిఐ కన్సెంట్ ఇస్తుందా? సిబిఐ కన్సెంట్ ఇస్తుందా లేదా అనేది సెంట్రల్ గవర్నమెంట్ మీద ఆధారపడి ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ కనుక ఈ ఎంక్వైరీని టేకప్ చేయాలి అని కనుక ఆలోచిస్తే కన్సెంట్ వచ్చేస్తుంది. లేదు ఈ ఈ ఈ ప్రాబ్లం అక్కడ వాళ్ళకే వదిలేద్దాం, మనం దీంట్లో దేనికి ఇన్వాల్వ్ కావాలనుకుంటే ఇన్ ఆల్ ప్రాబిలిటీ సిబిఐ మేము మిగిలిన పనులతో చాలా బిజీగా ఉన్నాం, ఈ కేసును మేము చేపట్టలేము అని ఆన్సర్ ఇచ్చే అవకాశం కూడా ఉన్నది. చూద్దాం ఎటు పోతుందో. ఏదైనా కానీ ఒక పెద్ద లార్జ్ స్కేల్లో జరిగినటువంటి స్కామ్. సాధారణంగా ఇటువంటివి బయటికి రావు. అంటే రాజకీయ నాయకుల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్లో ఎక్కడో చోట ఆగిపోతాయి. బట్ ఇది ఒక కంక్లూషన్కి వచ్చి ఒక కమిషన్ వేసి కమిషను తట్టుకొని ఫైనల్గా ఒక రిపోర్ట్ ఇచ్చి రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేసిందంటే ఒక రకంగా ఇది అకౌంటబిలిటీ విషయంలో, రాజకీయ అకౌంటబిలిటీ, అడ్మినిస్ట్రేటివ్ అకౌంటబిలిటీలో ఒక మంచి మైలురాయిగా మిగిలిపోతుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.